మనకు రిజర్వేషన్ అంటే ఓబీసీ రిజర్వేషన్ అన్నప్పుడు 50% సీలింగ్ పెట్టేసి లెక్కలు లేవు కాబట్టి 27%కి చేశారు. అది కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినప్పుడు అసలు ఏ లెక్క ఏ సెన్సెస్ లేకుండానే రాత్రికి రాత్రి ఆమోదించి అమలు పరుస్తున్నారు. ఆ 10% కంటే కూడా ఎక్కువ అమలు పరుస్తున్నారు. మనకు 27% ఉన్నా కూడా దాన్ని క్రిమిలేయర్ అనేది ఒకటి పెట్టి అక్కడ కట్ చేసి అక్కడ ఏవైతే మనకు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో అవన్నిటిని కూడా మళ్ళీ ఓసీలకే ఇస్తున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే క్యాస్ట్ సెన్సస్ జరిగితే మనకు న్యాయం జరుగుతుందా? మనం 75 సంవత్సరాల నుంచి లెక్కలు లేకుండా కొట్లాడుతున్నాం. ఇప్పుడు రేపు క్యాస్ట్ సెన్సస్ వచ్చిన తర్వాత మనం ఒక 60% ఉన్నామని చెప్తాం. చెప్పిన తర్వాత 60% రిజర్వేషన్లు ఇస్తారా? దానికి మళ్ళీ ఎన్నిసార్లు కొట్లాడాలా? ఎన్ని సంవత్సరాలు కొట్లాడాలా? ఇప్పుడే యువత అంతా ఏమైపోతుందంటే అసలు యువతకి సామాజిక ఆలోచనలు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే మనం దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి బానిసలుగానే ఉంటున్నాం. ఆ బానిసత్వం రూపాంతరం చెందుతుంది కానీ మనం మాత్రం ఎడ్యుకేట్ అవ్వలేకపోతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేటైజేషన్ చేశారు. మన శ్రమను ఇంకో రకంగా దోచుకుంటున్నారు. వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. అక్కడ కూడా బానిసలమే. ఎంతమందికి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి? ఎంతమంది బిజినెస్ దారులు ఉన్నారు? క్యాస్ట్ సెన్సెస్ తోటి మన జీవితాలు మారుతాయా? వీళ్ళు చేస్తారా? సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చేస్తామంటున్నారు. అది నిజంగా సంతోషకరమైంది. దానికంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే చేశారు కదా, దాన్ని బయట పెట్టచ్చు కదా. దానికి ఏమన్నా బడ్జెట్ తోటి ప్రాబ్లం ఉందా? దానికి ఏమన్నా బడ్జెట్ కావాలన్నా? దీనివైపు కూడా ఆలోచించాలి మనం. ఇప్పుడు పక్కన తమిళనాడు రాష్ట్రం ఉంది. అక్కడ ఏ సెన్సెస్ లేవు. వాళ్ళ రిజర్వేషన్లు 69% ఉన్నాయి. మరి తెలంగాణలో ఎందుకు లేవు? ఎందుకంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు స్వతహా వీళ్ళందరూ ఇంజనీర్లు. ఎందుకంటే వృత్తి విద్య చేసామంటే వృత్తి కులాలు మనవి. వృత్తి కులాలు అంటే అది దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంజనీరింగ్. ఆ స్కిల్స్ ఉన్నాయి మనకు. చదువుకోకముందే వీళ్ళు ఇంజనీర్లు, చదువుకుంటే వీళ్ళు మన మాట వినరు, వీళ్ళు మనల్ని దొక్కేస్తారని మనకు చదువుకు దూరం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. రెండోది, కులాలుగా విభజించి వేరు చేశారు. ఇప్పుడు మన ఎస్సీలైన ఎస్టీలైనా కూడా వాళ్ళు కూడా చాలా గొప్పలు. ఇప్పుడు ఒక చెప్పును తయారు చేయాలంటే రసాయనాలు ఎన్ని వాడాలో తెలుసా? వాళ్ళు అప్పుడే అన్ని వాడారు చెప్పులు. ఇప్పుడు పెద్ద కర్మాగారం, పెద్ద ఇండస్ట్రీలు, పెద్ద టెక్నాలజీ అనుకుంటున్నారు. కానీ తోలు చెప్పులు బాగా క్వాలిటీగా అప్పుడే తయారు చేశారు. అందరం అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరు ఇంజనీర్లే చదువుకోకముందే. మనల్ని ఇట్లా విభజించి ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు రేపు బీజేపీ ఏమంటుంది? హిందుత్వం అంటుంది. హిందువులు అంటే దాదాపు 80% హిందువులే ఉన్నారు కదా. అందులో బీసీలు హిందువులు కాదా? అంటే నువ్వు వర్ణ వ్యవస్థ పెట్టేసి బ్రాహ్మిన్స్, వైశ్యాసు, క్షత్రియాసు, శూద్రాస్ అని విభజించినప్పుడు లేని సాంఘికంగా ఏదో గొడవలు అయితే సాంఘిక శక్తులు వచ్చేసి కొట్లాడితే చేస్తాయి అని చెప్తున్నావు కదా. అట్లా విభజించినప్పుడు రాని ప్రాబ్లం ఇప్పుడు జనాభా లెక్కలు చెప్తొస్తాయా? కులం అసలు మన హిందుత్వంలో కులం పేరుతోటే పిలిచేవాళ్ళు ఊర్లలో. ఇప్పటికి కొన్ని ఊర్లలో ఉంది. అప్పులు లేని ప్రాబ్లం ఇప్పుడు ఏ కులం ఎంత ఉంది, ఎవరెంత ఉన్నారని చెప్పడానికి ప్రాబ్లం ఏంది? దీంట్లో ఎంత పెద్ద కుట్ర దాగింది మనం అడుగుతామనా? దీనికి సొల్యూషన్ అయితే క్యాస్ట్ సెన్సెస్ తోటి అనేది జస్ట్ ఒక 10% అవుద్దాం, కానీ 90% ప్రాబ్లం అట్టే ఉంటుంది. మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకొని మనకంటూ మనకు ఒక సొంత ఇంటిని నిర్మించుకోనంత కాలం దీంట్లో ఉంటే మనకు కోపం వచ్చినా మనమే వెళ్ళిపోవాలి, వాడికి కోపం వచ్చినా మనమే వెళ్ళిపోవాలి. అంత భావదరిద్రంలో బతుకుతున్నాం. వీటన్నిటికీ ఏంటంటే మనం అంబేద్కర్ గారు చెప్పినట్టు సమీకరించు, బోధించు, పోరాడు. అంటే మనం గవర్నమెంట్ నుంచి ఇప్పటికిప్పుడు మనం ఏదో పెట్టి సాధిస్తాము అనేది కాదు, కానీ టైం పడుతుంది. గవర్నమెంట్ నుంచి కొట్లాడి సాధించుకోవాల్సినవి సాధించుకుంటూనే సైమల్టేనియస్గా మనకు ఒక పక్కా కార్యాచరణతో ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే ఈరోజు కాకపోయినా
జస్ట్ మనం అంటే నెక్స్ట్ మన జనరేషన్ వరకైనా కూడా మనకు ఒక బేస్ ఏర్పడుతుంది. అది కాకుండా ఇప్పుడు సమ్మన్ అన్నట్టు మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మొన్న 4 డైరెక్టర్లను ఇచ్చారు టెంపరీగా. దాంట్లో సీనియర్లు అందరినీ పక్కకు పెట్టి జూనియర్లకు ఇచ్చారు. అందులో ఒక బీసీ సీజిఎం ఉంటే ఆ బీసీ సీజిఎం దాదాపు ఆయన సీజిఎం అయినప్పటి నుంచి ఆయన డమ్మీ పోస్ట్లోనే ఉంటున్నాడు. సరే అట్లీస్ట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్కి కూడా పనికి రాలేదు ఆయన. 1989 బ్యాచ్, 1991, 1992 వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే, ఒక రాములు సార్ తప్ప. ఇంకా ఆయన అటో ఇటో కొంచెం ఆయనకు కొంచెం అటో ఇటో కొంచెం వెయిట్ ఉంది కాబట్టి ఆయన తెచ్చుకోగలిగింది, లేకపోతే ఆయనకు కూడా ఇబ్బంది అయ్యేది. అక్కడ కూడా అంత అన్యాయం జరుగుతుంది. అది ఏ కమ్యూనిటీ అయినా కూడా ఫస్ట్ మన అస్తిత్వం తెలంగాణ. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పెట్టి మళ్ళీ చేస్తే మనకు కూడా ఇబ్బంది. అక్కడ కూడా సామాజిక న్యాయం లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. చాలా ప్రెజర్లో పనిచేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. పెద్దవాళ్ళకు కూడా చెప్తున్నా, దీని మీద కూడా మీరు కొంచెం దృష్టి సారించాలని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్.